హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ప్రీవియస్ సెషన్స్ లో మనం ఎరే ఇటరేషన్ మెథడ్స్ చూసాం కదా. అంతకుముందు కాల్ బ్యాక్స్ చూసాము. సో కాల్ బ్యాక్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ మీరు అందరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను. కాల్ బ్యాక్స్ తర్వాత ఎరే ఇటరేషన్ మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి? జావా స్క్రిప్ట్, వీ కెన్ యూస్ మ్యాప్ మెథడ్, ఫిల్టర్ అండ్ రెడ్యూస్ మెథడ్, రైట్? So map method is also map and filter method, both are very very important. So today topic is like we will know how to manipulate the DOM. DOM ఎలా manipulate చేయాలో చూద్దాం. దీన్నే మనం DOM manipulation అంటాం. So learning the DOM manipulation is required because so today's topic is like DOM manipulation. DOM manipulation అంటే ఏంటంటే పేర్లోనే ఉంది. మ్యానిపులేషన్ అంటే ఏంటి అంటే ముందు అసలు డామ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డామ్ అంటే ఏంటంటే డామ్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ పేరును ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఇట్స్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే మన హెచ్టిఎంఎల్ ఫైల్ ని ఎరే డాట్ హెచ్టిఎంఎల్ చూస్తే ఫస్ట్ లైన్ ఏముంటుంది? ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ వాట్ ఈస్ డాక్ టైప్? ఇట్ ఈస్ ఎ హెచ్టిఎంఎల్ టైప్. ఓకే, సో ఇక్కడ కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఒక ఆబ్జెక్ట్ లో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో మన యొక్క డామ్ మన యొక్క హెచ్టిఎంఎల్ కూడా అలా ఆబ్జెక్ట్ లో ప్రాపర్టీస్ లాగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అండర్ విండో అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ విండో ఆబ్జెక్ట్ లో ఇవన్నీ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. సారీ, ఐ థింక్ let we'll run this array.html. సో ఇక్కడ చూస్తే మీరు ఇన్స్పెక్ట్ చేస్తే సో లెట్ మీ రీరన్ దిస్ అప్లికేషన్. ఇప్పుడు ఏమైంది? నా యొక్క ప్రోగ్రామ్ అనేది ఇక్కడికి వచ్చి స్టాప్ అయింది. సో సో ఇక్కడ చూసారా, మనకి జావా స్క్రిప్ట్ లో బై డిఫాల్ట్ గా గ్లోబల్ గ్లోబల్ అనే ఒక గ్లోబల్ వేరియబుల్ ఉంది. ఇక్కడ చూసారా, స్క్రిప్ట్ గ్లోబల్ అని ఉంది కదా. గ్లోబల్ గ్లోబల్ అనేది ఇట్స్ గ్లోబల్ విండో ఒకటి ఉంటుంది. దాని లోపల మనకి అన్ని మన యొక్క మెథడ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. చూడండి, దెర్ ఈస్ ఒక డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ లోపల ఏమేమి ఉంటాయి అంటే మన యొక్క HTML లో రాసిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో స్టోర్ అయి ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాడీ అయితే ఇక్కడ ఉంది. లెట్ మీ ఓపెన్ దిస్ బాడీ. ఒక నిమిషం. చిల్డ్రన్, చైల్డ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి?
One is document type HTML, another one is HTML. ఇది ఇక్కడ హెడ్ ఉంది, లాస్ట్ చైల్డ్ లింక్స్ ఆన్ క్లోజ్. సో ఇప్పుడైతే నేను దీని లోపల ఏదైనా ఒక ర్యాండమ్ గా ఒక ఏదైనా రాసి చూద్దాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే ఏం లేవు కదా, ఓన్లీ H1 ఉంది. లెట్ మీ క్రియేట్ వన్ ptag. సో ఇప్పుడు చెక్ చేస్తాను ఒకసారి DOM లోపల మనకి. సో అగైన్ ఇక్కడ డీబగర్ అయితే ప్లేస్ చేస్తున్నాను సో దట్ సో నౌ ఐ am in డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ లో I need to identify where is my H1 tag and P tag. Okay. ఇందులో ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయడం ఇట్స్ లిటిల్ బిట్ కొంచెం కష్టం, బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో మన యొక్క ఎలిమెంట్స్ అన్ని అయితే ఉంటాయి. యూ కెన్ యాక్సెస్ దట్ డౌన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ ఎలిమెంట్స్ మనం జావా స్క్రిప్ట్ నుంచి ఆ ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలిమెంట్ యాక్సెస్ చేసుకొని ఆ ఎలిమెంట్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని రీప్లేస్ చేయొచ్చు. ఈ కంటెంట్ ని మనం రీప్లేస్ చేయొచ్చు. ఇంకేమైనా కావాలితే సపోజ్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈ యొక్క బాడీ లోపల, బాడీ అనేది కూడా ఒక HTML ట్యాగే కదా. సో ఈ ట్యాగ్ లోపల మనం వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ న్యూ ఎలిమెంట్ ఆల్సో. కొత్తగా ఒక ఎలిమెంట్ ని కూడా క్రియేట్ చేయొచ్చు యూజింగ్, దాన్ని మనం DOM మ్యానిపులేషన్ అంటాం. సో ఇన్సైడ్ మనకి ఒక టైప్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది, దాన్నే మనకి ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. చూసినట్లయితే మనకి డామ్ ట్రీ అని ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ డామ్ ట్రీ. ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి రూట్ అనేది ఏంటిది, ఆల్వేస్ HTML కదా. రూట్ ఈజ్ ఆల్వేస్ HTML. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రూట్ ఈజ్ ఆల్వేస్ HTML. రూట్ లోపల మనకి అగైన్ ఏమేమి ఉంటాయి, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ 2 ఉంటుంది. ఓకే, మన యొక్క HTML ఎలిమెంట్స్ మొత్తం ఎందులో ఉంటాయి, బాడీ లోపల ఉంటాయి కదా. సో బాడీ లోపల ఉంటుంది. బాడీ లోపల మనం డివ్ సెక్షన్ ఉంటే ఏదైనా ఒక రాసుకుంటాం కదా, డివ్ అనేది ఏం చేస్తాం, ర్యాపర్ కింద రాసుకుంటాం. సో అక్కడ ఆ డివ్ అనేది వస్తుంది. సపోజ్ ఎప్పుడైనా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేసాం అనుకో, అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల ఎన్నైతే ఎల్ఐస్ ఉంటాయి అవన్నీ యూఎల్ అనేది పేరెంట్ గా యాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా డామ్ అయితే, బట్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఫామ్ అవుతుంది, బట్ ఒకదాని కింద ఒకట్లా ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఇలా. దాన్ని మనం డామ్ అని పిలుస్తాం. సో దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే, సపోజ్ ఇది మన HTML ఎలిమెంట్ కదా, దీనికి నేను ఎలా డామ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూపించడానికి లెట్ అబ్జర్వ్ దిస్. ప్రెసెంట్ అయితే మన యొక్క ఫైల్లో డామ్ అనేది ఈ విధంగా ఉంది. దెర్ ఈస్ వన్ HTML ఫైల్, ఒక HTML ట్యాగ్ ఉంది, దాని లోపల ఒక హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఉంది. మన హెడ్ ట్యాగ్ లో ఏం ప్లేస్ చేసాం ఇప్పటి వరకు, మెటా ట్యాగ్సే కదా. సో మన 2 మెటా ట్యాగ్స్ ప్లేస్ చేసాం, ఒక టైటిల్ ట్యాగ్ ప్లేస్ చేసాం, 2 స్టైల్స్ ట్యాగ్ ప్లేస్ చేసాం. చూపిస్తుంది ఇన్సైడ్ బాడీ ట్యాగ్ లోపల నేను ఏమేమి యూస్ చేశాను, ప్రెసెంట్ ఒక H1 ట్యాగ్, ఒక P ట్యాగ్,
మళ్ళీ ఒక డివ్ ట్యాగ్, ఆ డివ్ ట్యాగ్ లోపల మూడు పీ ట్యాగ్లు యూస్ చేశాను. 2 స్క్రిప్ట్ ట్యాగ్లు, మళ్ళీ అగైన్ డివ్ ట్యాగ్ యూస్ చేశాను. సో ఇది జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ కోసమే. దీనికోసం నేను ఒక ఎక్స్టెన్షన్ వాడుకున్నాను. HTML ట్రీ జనరేటర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ వాడుకున్నాను. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. సో ఇప్పుడైతే మనం DOM మ్యానిపులేషన్ ఎలా చేయాలో డీటెయిల్ గా చూద్దాం. Sorry, let me rename this. This is DOM.html. This is DOM.js. What I need to do is like, first I'm creating the structure. Today మన టాపిక్ ఏంటి ఇవాళ? DOM manipulation కదా. సో కీపింగ్ హెడ్డింగ్ యాజ్ DOM manipulation. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ యొక్క నా యొక్క జావా స్క్రిప్ట్ ని ఫైల్ కి లింక్ చేయాలి కదా. సో లెట్ మీ క్లోజ్ ఆల్ ది ట్యాబ్స్. సో linking that in the script tag. DOM.js. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి వెళ్ళి అంతకన్నా ముందు ఐఎమ్ క్రియేటింగ్ సమ్ sample, taking one div whose ID is content. దీన్ని నేను కంటెంట్ అనుకుంటున్నాను ఈ div ని. ఇన్సైడ్ దిస్ ఐ హ్యావ్ 2 p tags, 2 p tags ప్లేస్ చేస్తున్నాను. సో ఇందులో హలో అని చెప్పి ఇన్సైడ్ దిట్ ఒక స్పాన్ అయితే యూస్ చేస్తున్నాను. సో హలో గణేష్. ఓకే, ఈ స్పాన్ కు క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నాను. క్లాస్ ఈక్వల్ టు నేమ్. ఈ యొక్క పీ ట్యాగ్ లో జస్ట్ హౌ ఆర్ యూ అని రాస్తున్నాం. సో ఇక్కడికి మీకు జస్ట్ నార్మల్ HTML అని రాసాము. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ కంటెంట్ అయితే మారుద్దాం యూజింగ్ జావా స్క్రిప్ట్ లో. ఓకే, ఫర్ దట్ ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి? మనకి HTML నుంచి మన యొక్క HTML నుంచి జావా స్క్రిప్ట్ లో ఈ ఎలిమెంట్స్ అయితే తెచ్చుకోవాలి కదా. ఈ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే దీన్ని మనం సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే HTML ఎలిమెంట్స్ జావా స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మనకి గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక మెథడ్ ఉంది. గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇంకేమేమి ఉన్నాయి? సెకండ్ వన్ వచ్చేసరికి గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఉంది. నెక్స్ట్ వన్ ఇంకేముంది? క్వైరీ సెలెక్టర్ ఉంది. నెక్స్ట్ వన్ క్వైరీ సెలెక్టర్ ఆల్. దీస్ ఆర్ ది మెథడ్స్. యూజింగ్ ఈ 4 మెథడ్స్ యూజ్ చేసుకొని మన యొక్క ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ దేనికి ఏ HTML కి అయితే లింక్ అయ్యి ఉందో అందులో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని మనం జావా స్క్రిప్ట్ లోకి తెచ్చుకోవచ్చు యూజింగ్ దీస్ 4 మెథడ్స్. గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, క్వైరీ సెలెక్టర్ ఆల్. మెయిన్ గా అయితే మనం దీన్ని
గెట్ ఎలిమెంట్ బై ఐడి క్వైరీ సెలెక్టర్ అయితే చాలా బాగా యూస్ చేస్తాం రెగ్యులర్ డే టు డే కోడింగ్ లో. సో ఎట్ ప్రెసెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్, సో నేను క్వైరీ సెలెక్టర్ అయితే యూస్ చేస్తున్నాను. వీ కెన్ ఆల్సో యూస్ ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి. దీన్ని ఎలా యూస్ చేస్తారంటే, ఫస్ట్ డాక్యుమెంట్ డాట్, డాక్యుమెంట్ అనేది ఏంటి, మన యొక్క ఎంటైర్ ఎలిమెంట్స్ అనేవి జావా స్క్రిప్ట్ లో డాక్యుమెంట్ కింద ఉంటుంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐడిని యూస్ చేసుకుని ఆ ఎలిమెంట్ ని తీసుకురామని చెప్తున్నాం. ఇందులో ఏం పాస్ చేయాలి ఇప్పుడు, గెట్ ఎలిమెంట్ బై ఐడికి మనం ఏ ఎలిమెంట్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో, ఏ ఎలిమెంట్ అయితే జావా స్క్రిప్ట్ లోకి తీసుకురావాలనుకుంటున్నామో ఆ ఐడిని అయితే పాస్ చేయాలి. ఇప్పుడు నేను కంటెంట్ ఈ యొక్క డివ్ ని తీసుకురావాలనుకుంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ ఐడి నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడైతే ఈ ఐడి అనేది ఇక్కడికి వచ్చింది. సో ఐడి వచ్చినప్పుడు దాన్ని మనం దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా, ఒక వేరియబుల్ లో అయితే స్టోర్ చేసుకోవాలి కదా. సో లెట్ ఏ అనుకుంటున్నాను, లేకపోతే ఎలిమెంట్ డివ్ ఎలిమెంట్ అని అనుకుంటున్నాను. డివ్ ఎలిమెంట్. సో div element is a variable. Okay, div element is a variable which is holding our HTML element. Okay, again I am repeating, if you are storing let a equal to 5, if you are storing like this, a is a variable which is storing the integer type of data or number type of data. Okay, if you are creating one variable, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అండ్ స్టోరింగ్ వన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అందులో స్టోర్ చేస్తుంటే ఇందులో ఏముంటుంది, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు దాన్ని కన్సోల్ చేసుకుంటే కన్సోల్ డాట్ లో అందులో మన యొక్క ఎలిమెంట్ డివ్ ఎలిమెంట్ అయితే వస్తుంది. సో కన్సోల్ చేసి చూడండి. లెట్ మీ క్లోజ్ దిస్. సో నౌ ఐ వాంట్ టు ఇన్స్పెక్ట్ కన్సోల్. చూడండి మన యొక్క ఎంటైర్ డివ్ ఎలిమెంట్ మొత్తం కన్సోల్ లోకి వచ్చింది. ఎలా వచ్చింది, బికాస్ వీ హ్యావ్ రిటర్న్ దట్ టు కన్సోల్ లోకి రాసాం కదా. సో అందుకు మనకు కన్సోల్ లోకి వచ్చింది. చూడండి ఇందులో మనకి ఎంటైర్ మన యొక్క డివ్ ఎలిమెంట్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, ఇప్పుడు ఇదొక మెథడ్, గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఐడిని యూస్ చేసుకొని తీసుకొస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ క్వైరీ సెలెక్టర్ యూస్ చేసి చూపిస్తాను. క్వైరీ సెలెక్టర్ యూస్ చేసి నాకు ఈ పీ ట్యాగ్ ఉంది కదా, ఈ పీ ట్యాగ్ మనం ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే వీ కెన్ ఓన్లీ రిట్రీవ్ ది ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఐడి. ఓకే, ఏదైనా కంటెంట్ అనే ఐడి ఎక్కడైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం తెచ్చుకోగలం. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటే అది కూడా చూద్దాం. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. మనం ఇక్కడ క్లాస్ నేమ్ యూస్ చేసామా, ఎస్ వీ హ్యావ్ యూజ్డ్. ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏం యూస్ చేసాం, నేమ్ అనే క్లాస్ నేమ్ యూస్ చేసాం కదా. సో దాన్ని తెచ్చుకుందాం, నేమ్. సో లెట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి దీన్ని కూడా కన్సోల్ లో ఉంచేద్దాం. కన్సోల్ డాట్ నేమ్. సో నౌ లెట్ మీ సీ, ఇక్కడ చూడండి కన్సోల్ ఏమొచ్చింది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి క్లాస్ నేమ్
give here name HTML collection length get elements no get element by class name. స్పాన్ మనకి స్పాన్ అయితే వచ్చింది. దీని యొక్క లెంత్ స్పాన్ డాట్ చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ హోవర్ చేస్తున్నానో ఆ ఎలిమెంట్ అయితే నాకు సెలెక్ట్ అవుతుంది. చూడండి కరెక్ట్గా అక్కడికి అయితే తీసుకెళ్ళింది. అగైన్ గోయింగ్ టు కన్సోల్, whenever I'm clicking on it, it is taking me to that exact line. Okay. సో క్లాస్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటే ఏదైనా ఒక క్లాస్, ఆ క్లాస్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం తెచ్చుకోగలం. ఓకే, బట్ క్వైరీ సెలెక్టర్ అనేది అలా కాదు. క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసుకొని మనం either ఐడినైనా తెచ్చుకోవచ్చు, క్లాస్ నేమ్ అయినా తెచ్చుకోవచ్చు. ఎలానో చూద్దాం ఇప్పుడు. లెట్ మీ కామెంట్ దీస్ 2 లైన్స్. ఈ 2 లైన్స్ నేను కామెంట్ చేద్దాం అనుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అంటే క్వైరీ సెలెక్టర్ అంటే ఏంటి? క్వైరీ సెలెక్టర్ ఆల్ రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంది. సారీ, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ కంటెంట్ లోపల ఉన్న పీ ట్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే క్వైరీ సెలెక్టర్లో ఏం చేస్తామంటే వీ కెన్ క్వైరీ బోత్ క్లాస్ నేమ్స్ అండ్ ఐడి నేమ్స్ రెండింటిని చేసుకోవచ్చు. బట్ క్లాస్ నేమ్స్ చేసినప్పుడు అయితే డాట్ యూస్ చేస్తాం, ఐడీస్ యూస్ చేస్తే హ్యాష్ అయితే యూస్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఐడిని కదా రిట్రీవ్ చేసుకుంటుంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అనేది ఓన్లీ క్లాస్ నేమ్స్ మాత్రం తీసుకురాగలదు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఓన్లీ ఐడి నేమ్స్ మాత్రమే తీసుకురాగలదు. బట్ క్వైరీ సెలెక్ట్ అనేది మనం రెండింటికి యూస్ చేయవచ్చు. బట్ ఎప్పుడైతే ఐడిని తీసుకురావాలంటే హ్యాష్ అనేది పెట్టాలి, క్లాస్ అనేది యూస్ చేయాలంటే డాట్ సింబల్ అయితే పెడతాం. ఓకే, కంటెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, కంటెంట్ లో ఉన్న ఫస్ట్ పీ ట్యాగ్స్. ఓకే, పీ ట్యాగ్ అయితే సెలెక్ట్ చేయాలి. ఓకే, కన్సోల్ డాట్ కాన్స్ట్ పారాగ్రాఫ్ ఈక్వల్ టు, ఇప్పుడు లెట్ మీ ప్రింట్ దిస్. ఈ పారాగ్రాఫ్ లో ఏముందో చూడండి. గోయింగ్ టు కన్సోల్, పీ ట్యాగ్ అయితే వచ్చింది. హలో గణేష్, ఇక్కడ ఎందుకు మనకి 2 పీ ట్యాగ్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ పీ ట్యాగ్ ఎందుకు వచ్చింది? క్వైరీ సెలెక్టర్ యూస్ చేసి మనం ఇలా చేయడం ద్వారా మనకి ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు క్వైరీ సెలెక్టర్ యూస్ చేసుకొని క్లాస్ నేమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఒక ఐడిని ఎలా తీసుకురావాలో చూసాం కదా క్లాస్ నేమ్ యూస్ చేసుకొని. సేమ్ సింటాక్స్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఐడి బదులు లెట్ మీ కామెంట్ దిస్, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ డాట్ నాకేంటి ఇక్కడ క్లాస్ కదా, క్లాస్ నేమ్ ఏంటి? నాకు నేమ్ కదా, నేమ్ వన్ చూస్తాను. లెట్ మీ క్లారిఫై, నేమ్ వన్. ఓకే, సో అగైన్ ఇక్కడ కూడా కాన్స్ట్ నేమ్ వన్ ఈక్వల్ టు డాక్యుమెంట్ కన్సోల్ డాట్ లాగ్ నేమ్ వన్. సో చూడండి,
స్పాన్ డాట్ నేమ్ అయితే వచ్చింది మనకి. రీసెలెక్టెడ్. సో ఈ క్లాసెస్ అయితే డాట్ అయితే పెడతాము, ఐడీస్ అయితే హ్యాష్ అనేది పెడతాము. బట్ వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ లైక్, let me do this. 1 minute. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మన యొక్క కంటెంట్ ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ గా ఉంది కదా, బట్ నేనేం చేస్తున్నానంటే స్టైలింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. స్టైల్ ఇప్పుడు చూసిన ఈవెన్ తో మనం స్టైల్ యాడ్ చేసినా కానీ అది మనం లింక్ చేయలేదు, ఎక్కడ లింక్ చేయలేదు. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఇక్కడ మనం డాట్ కదా, సో క్లాస్ ఈక్వల్ టు పారాగ్రాఫ్ అని రాస్తే నా స్టైలింగ్ అప్లై అవుతుంది. హోప్ యు ఆల్ అగ్రీ, రైట్? ఇప్పుడు మాత్రమే స్టైలింగ్ అప్లికబుల్ అవుతుంది. చూడండి, అప్లికబుల్ అయింది. కానీ ఇక్కడ నేను క్లాస్ అనేది నేను ఇట్లా మాన్యువల్ గా రాయదలుచుకోవాలా. నాకు ప్రోగ్రామ్ లో బై డిఫాల్ట్ గా యాడ్ అవ్వాలి. ఓకే, త్రూ ప్రోగ్రామాటిక్ త్రూ జావా స్క్రిప్ట్ అనేది నాకు యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేస్తాను, వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ లైక్, లెట్ మీ కామెంట్ దిస్, లెట్ మీ అన్కామెంట్. దీన్ని అన్కామెంట్ చేసుకొని ఈ యొక్క పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్ ఇప్పుడు ఏం సెలెక్ట్ అవుతుంది, ఫస్ట్ పీటాక్ సెలెక్ట్ అవుతుంది కదా. సో దీనికి నేను ఐ వాంట్ టు అప్లై, దానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. పారాగ్రాఫ్ డాట్, ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్, ఈ పీటాక్ మన ఇంతవరకు క్లాస్ పారాగ్రాఫ్ అనేది ఎక్కడా లేదు. దాన్ని మనం జావా స్క్రిప్ట్ లో ఎలా యాడ్ చేయాలి? ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో ఆ వేరియబుల్ వచ్చింది కదా, ఈ లైన్ నెంబర్ 11 అనేది మనకి లైన్ నెంబర్ 17 కదా రిట్రీవ్ చేసేది. ఎస్ సార్, రైట్? ఎస్, రైట్. ఓకే, జావా స్క్రిప్ట్ లో లైన్ నెంబర్ 11 లైన్ నెంబర్ 17 ని తీసుకొస్తుంది, రిట్రీవ్ చేస్తుంది కదా. సో వీఆర్ స్టోరింగ్ దట్ టు పారాగ్రాఫ్. ఓకే, పారాగ్రాఫ్ ఇప్పుడు ఏం చేయాలి, దానికి ఒక క్లాస్ అయితే యాడ్ చేయాలి. త్రూ ప్రోగ్రామింగ్ వేలో క్లాస్ అయితే యాడ్ చేయాలి. క్లాస్ లిస్ట్, దానికి మనం ఏం చేస్తాం, క్లాస్ లిస్ట్ డాట్ యాడ్. ఎప్పుడైతే క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అనేది పెడతామో, అందులో ఏమని పెట్టాను నేను, ఇక్కడ నేను పారాగ్రాఫ్ అని ఇచ్చా కదా, ఇది ఇప్పుడు అప్లై చేస్తే ఈవెన్ దో మీరు మాన్యువల్ గా ఎక్కడ రాయిపోయినా కానీ పారాగ్రాఫ్ అనేది త్రూ ప్రోగ్రామాటిక్ వేలో అది అప్లికబుల్ అవుతుంది, ఆ సిఎస్ఎస్ అనేది. చూడండి, ఇప్పుడు చూస్తే మనం చూడండి, ఫస్ట్ పీటాక్ మాత్రమే అప్లికబుల్ అయింది. ఓకే, దట్ ఈస్ ది డిఫరెన్స్. So now let me check. సో ఇందాక క్వైరీ సెలెక్టర్ యూజ్ చేస్తే హ్యాష్ కంటెంట్ పి అంటే ఈ యొక్క ఐడి లోపల ఉన్న ఐడి కంటెంట్
ఈ కంటెంట్ లోపల ఉన్న ఫస్ట్ పి ఎలిమెంట్ మాత్రమే తీసుకొచ్చింది క్వైరీ సెలెక్టర్ యూస్ చేస్తే. బట్ క్వైరీ సెలెక్టర్ ఆల్ యూస్ చేస్తే ఏమొచ్చింది, అన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, అందులో ఉన్న అన్ని పి ఎలిమెంట్ పీ ట్యాగ్స్ వచ్చినాయి, పీ ట్యాగ్స్ అయితే వచ్చినాయి. ఓకే, మనకి ఏమొస్తుంది ఇప్పుడు, ఎరే అయితే వస్తుంది. ఓకే, చూస్తే మనకి నోడ్ లిస్ట్ ఆఫ్ టూ ఎరేస్ వచ్చినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏమైనా ఆపరేషన్ చేయాలంటే, ఇప్పుడు ఆ రెండింటికి మనం క్లాస్ యాడ్ చేయాలంటే వి కాంట్ డైరెక్ట్లీ రైట్ పారాగ్రాఫ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అయితే యాడ్ చేయలేం. వి నీడ్ టు యాడ్ ఇండివిజువల్లీ. ఈ రెండింటికి ఒకేసారి క్లాస్ నేమ్స్ అయితే ప్రెసెంట్ అయితే ఈ రెండు మనకి ఎరే కింద వచ్చినాయి. సారీ, వాట్ హ్యాపెండ్? ఓకే, ఈ రెండు మనకి ఎలా వచ్చినాయి జావా స్క్రిప్ట్ లో, ఒక ఎరే రూపంలో వచ్చినాయి. అంటే ఒక ఎరేలో టూ పీ ట్యాగ్స్ కింద వచ్చినాయి. ఇప్పుడు నేను దీనికి ఒక క్లాస్ యాడ్ చేయాలి, దీనికి ఒక క్లాస్ యాడ్ చేయాలి. దెన్ ఐ నీడ్ టు యూజ్ ది ఎరే ఇటరేషన్. ఎరే ఇటరేషన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనం ఎర్లియర్ గా చూసాం కదా, ఎరేని ఎన్ని విధాలుగా మనం ఐటరేట్ చేసి ఆపరేషన్ చేయగలం. వి కెన్ యూజ్ ఫర్ లూప్, ఫర్ ఈచ్ మెథడ్, మ్యాప్ మెథడ్, ఫర్ ఆఫ్ మెథడ్, రైట్? ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక ఫర్ లూప్ ని యూజ్ చేసుకొని i equal to 0, let I equal to 0, I less than, like it is showing, I less than, మనకి ఇక్కడ పారాగ్రాఫ్ అనేది యారే కదా, ఒక యారే ఫార్మాట్ కదా. పారాగ్రాఫ్ డాట్ లెంత్ I plus plus, what is it, I is declared but its value is never read, cannot redeclare block levels, while it is coming like that. Sorry, syntax problem. Okay, now what I need to do, paragraph of I dot class list dot add ఏం యాడ్ చేయాలి, ఒక క్లాస్ అయితే యాడ్ చేయాలి, దానికి పారాగ్రాఫ్ అనే క్లాస్ అయితే యాడ్ చేయాలి. చూడండి, I is not defined. So let equal to 0. See, ఇప్పుడైతే వచ్చింది చూడండి, రెండింటికి అప్లికబుల్ అయితే అయింది. మీరు అలా కాకుండా డైరెక్ట్ గా ఇలా రాయాలని చెప్పి ట్రై చేశారనుకోండి, యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఎర్రర్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇలా కాకుండా ఇలా చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? పారాగ్రాఫ్ అనేది మనకి ఒక ఎరే రూపంలో ఉంది, అందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్ కి ఈధర్ మీరు అప్లై చేయాలనుకుంటే ఎంటైర్ ఈ రెండు ఒక డివ్ లోపల ఉన్నాయి కదా, ఈ రెండు దేని లోపల ఉన్నాయి, ఒక డివిజన్ లోపల ఉన్నాయి కదా, కంటెంట్ అనే ఒక డివిజన్ లోపల ఉన్నాయి కదా. యూ కెన్ అప్లై టు దట్. ఈ యొక్క పారాగ్రాఫ్ అనే స్టైలింగ్ దీనికి అప్లై చేయొచ్చు, బట్ లేకపోతే ఇండివిజువల్ గా అప్లై చేయాలి, అంతే కదా. అలా కాకుండా మనం ప్రోగ్రామింగ్ లో పారాగ్రాఫ్ డాట్ క్లాస్ డాట్ యాడ్, పారాగ్రాఫ్ అనేది ఏరే, దాన్ని మనం అలా అప్లై చేయలేము. సో అందుకని దాన్ని లూపింగ్ చేసుకోవాలి. లూపింగ్ చేసుకొని అందులో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కి మనం అప్లై చేయాలి. ఓకే, హోప్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్.
సో ఇంకా మనం ఎలా చేయొచ్చు అంటే సపోజ్ ఇక్కడ నేను మీరు కొన్ని సందర్భాల్లో చూసి ఉంటారు. ఎలా సపోజ్ సక్సెస్ అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇమోజీ వచ్చి ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇమోజీస్ వస్తాయి. ఓకే, సక్సెస్ అయినప్పుడు టిక్ మార్క్ వచ్చి ఫెయిల్యూర్ అయినప్పుడు ఊప్స్ సంథింగ్ అన్నట్లుగా ఏదో ఒక టైప్ ఆఫ్ ఇమోజీ వస్తుంది. అంటే యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ది అట్రిబ్యూట్స్, ఇమేజెస్ కూడా మీరు జావా స్క్రిప్ట్ లో చేంజ్ చేయొచ్చు. సో హౌ ఇట్ విల్ బి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇమేజ్ src ఈక్వల్ టు, డూ ఐ హ్యావ్ ఎనీ ఇమేజెస్ హియర్? యా, CSS3 అనే ఫోల్డర్ లో ప్రెసెంట్ నేను జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్ లో ఉన్నాను. కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఫోల్డర్. వీ హ్యావ్ ఇమేజెస్ ఇన్సైడ్ CSS3. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ అండ్ పేస్ట్, అంటే అవి కాపీ చేసి జావా స్క్రిప్ట్ లో పేస్ట్ చేసే కన్నా డైరెక్ట్ గా నేను వాటిని పాత్ ద్వారా ఇచ్చుకుంటాను. ఎలా ఇస్తాను చూడండి. దీనివల్ల మీకు పాత్ ఇవ్వడం కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ప్రెసెంట్ మనం dom.js ఫైల్లో ఉన్నాం కదా, dom.js అనే ఫైల్లో ఉన్నాం. ఈ ఫైల్ నుంచి మనం బయటికి రావాలి. వన్ స్టెప్ బ్యాక్ వస్తే డామ్ మ్యానిపులేషన్ లోకి వస్తాం. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు డామ్ మ్యానిపులేషన్ లోకి వచ్చాం. ఓకే, సారీ, ఇక్కడ డామ్ మ్యానిపులేషన్. నో వీఆర్ ఆన్ ది హెడ్ ఆఫ్ డామ్ మ్యానిపులేషన్. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్టెప్ పైకి వెళ్ళాలి. సో ఒక స్టెప్ పైకి వెళ్ళాలంటే మళ్ళీ, సో మీరు ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళాక మనం ఎందులోకి ఎంటర్ అవ్వాలి? CSS3 అనే దానిలోకి ఎంటర్ అవ్వాలి. CSS3 అనే దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు CSS3లో మన యొక్క డైరెక్ట్ గా చాలా లోగోస్ ఉన్నాయి కదా, ఏదో ఒక లోగో అయితే యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సారీ, CSS3 లోపల నాకు మళ్ళీ ఫ్లెక్స్ బాక్స్ లోపల ఉన్నాయి. ఫ్లెక్స్ బాక్స్ లోపల నాకు ఇమేజెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నాకు ఫేస్బుక్ లోగో అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలంటే త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఇమేజ్. ప్రోగ్రామింగ్ ద్వారా ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ HTML ద్వారా. సో అప్పుడు ఏం చేయాలంటే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఎక్కడైతే ఇమేజ్ ట్యాగ్ ఉందో, నాట్ ఓన్లీ వీ కెన్ అంటే ఒక ఐడిని క్లాస్ నేమ్ని లేకుండా డైరెక్ట్ గా ఎలిమెంట్ ని కూడా మనం తీసుకురావచ్చు. ఎలా? త్రూ ఎలిమెంట్ నేమ్ ద్వారా. మనకి ఎలిమెంట్ నేమ్ అంటే IMG కదా, క్వైరీ సెలెక్టర్ IMG. సో దీన్ని నేను ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకుంటున్నాను. కాన్స్ FB ఇమేజ్, FB లోగో అనే దాంట్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది ఈ యొక్క లోగోని చేంజ్ చేయాలి. చేయాలంటే నౌ వాట్ ఈస్ ది ఆపరేషన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఈస్ లైక్ changing attributes. Okay, changing attributes through styling through JavaScript. Okay, through JavaScript ద్వారా ఇమేజ్ అట్రిబ్యూట్, SRC అనేది అట్రిబ్యూటే కదా, ఇమేజ్ ట్యాగ్ లోపల SRC అనేది ALT అనేది అట్రిబ్యూట్స్. సో వాటిని అయితే చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయగలను? FB లోగో డాట్ SRC అని మనం తెచ్చుకొని నో ప్లేస్ హియర్, ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ పాత్ ని స్పెసిఫై చేయండి.
నేను ఈ యొక్క పాత్ అయితే స్పెసిఫై చేస్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ facebook.png నాకు ETH ఒక కోడ్ తీసుకుంటుంది. ETHEREUM.png. Check once be able to change that. Cannot read properties of undefined. నేను చెప్పాను కదా ఇలా రాయటం తప్పని చెప్పి అక్కడ మన ప్రోగ్రామింగ్ అక్కడే అయిపోయింది. చూడండి, నౌ వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ది ప్రోగ్రామాటికల్లీ ఆ ఇమేజ్ అయితే చేంజ్ చేయగలరు త్రూ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ చేంజ్ చేస్తారు. క్రియేట్ నెక్స్ట్ ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఈస్ లైక్ క్రియేటింగ్ అండ్ appending elements. Okay, this is our next topic. అంటే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసి అపెండ్ అంటే ఏమి యాడ్ చేయడం, ఒక దానికి యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డివ్ ఉంది, కంటెంట్ అనే డివ్ ఉంది. ఐ వాంట్ టు యాడ్ ఇంకొక డివ్ యాడ్ చేయాలి త్రూ జావా స్క్రిప్ట్. ఇక్కడ ఇంకొక డివ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ మై అల్టిమేట్ గోల్. త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా ఒక డివ్ క్రియేట్ చేసి దాన్ని నేను దేంట్లో పెట్టాలి, ఇన్సైడ్ బాడీ లోపల ప్లేస్ చేయాలి. దాన్నే మనం అలా దాన్ని చేయడాన్ని క్రియేటింగ్ అండ్ అపెండింగ్ ఎలిమెంట్. దేంట్లో అపెండ్ చేయాలి, బాడీ ట్యాగ్ లో అపెండ్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే మనం డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్, ఈ క్రియేట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తే వీ కెన్ ఆల్సో క్రియేట్ అట్రిబ్యూట్స్ ఆల్సో. క్రియేట్ ఎలిమెంట్, క్రియేట్ అట్రిబ్యూట్, ఇలా చాలా ఉంటాయి. క్రియేట్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ అయితే క్రియేట్ చేయాలి. ఎలిమెంట్ ఏంటిది, ఇప్పుడు నా ఎలిమెంట్ ఏంటి, డివ్ కదా, డివ్ అయితే క్రియేట్ చేయాలి. కాన్స్ట్ డివిజన్, సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ డివిజన్ లోపల నేను ఒక పీ ట్యాగ్ అయితే పేస్ట్ చేయాలి. ఓకే, what I want to do is like document dot create element p tag అయితే క్రియేట్ చేయాలి. ఓకే, దీనికి నేను పారాగ్రాఫ్ 2 సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చుకుంటున్నాను, ఇంకొక వేరియబుల్ ఇచ్చుకుంటున్నాను. ఈ p ట్యాగ్ ని ఎందులో ప్లేస్ చేయాలి, ఇన్సైడ్ ఈ డివ్ ట్యాగ్ లోపల ప్లేస్ చేయాలి. అందుకన్నా ముందు ఆ p ట్యాగ్ లోపల ఒక టెక్స్ట్ కంటెంట్ అయితే యాడ్ చేస్తాను. ఇది ఒక టెక్స్ట్ కంటెంట్. ఎలా యాడ్ చేయాలి, యూజింగ్ పారాగ్రాఫ్ 2 డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు hi nice to meet you. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేసాము, అందులో టెక్స్ట్ అయితే ప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ని డివిజన్ లోపల ఇంకా ప్లేస్ చేయలేదు, జస్ట్ డివిజనే క్రియేట్ చేసాం. ఆ డివిజన్ లోపల పారాగ్రాఫ్ ప్లేస్ చేయలేదు, అపెండ్ చేయలేదు. నీడ్ టు అపెండ్ దట్. అపెండ్ ఎలా చేయాలి, సో ఫర్ దట్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ లైక్ డివిజన్ డాట్, మనం డివిజన్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, డివిజన్ డాట్ అపెండ్ చైల్డ్
ఏది అపెండ్ చేయాలి ఇప్పుడు మనకు పారాగ్రాఫ్ 2 అపెండ్ చేయాలి. సో యూనిట్ టు అపెండ్ పారాగ్రాఫ్ 2. పారాగ్రాఫ్ 2 అయితే అపెండ్ చేయాలి. సో ఇక్కడికి అపెండ్ అయింది. పారాగ్రాఫ్ 2 అయితే డివిజన్ లోపల అపెండ్ అయింది. బట్ ఈ డివిజన్ ని కూడా మనం మన యొక్క HTML లోకి అపెండ్ చేయాలి కదా. జస్ట్ డివిజన్ అయితే క్రియేట్ చేసి ఉంచాము, దాని లోపల పారాగ్రాఫ్ ని యాడ్ చేసాము. బట్ ఈ డివిజన్ ని క్రియేట్ చేసిన డివిజన్ ని మన యొక్క HTML కి యాడ్ చేయాలి కదా. సో అలా యాడ్ చేయాలంటే అగైన్ డాక్యుమెంట్ డాట్ బాడీలో ప్లేస్ చేయాలి కదా, మనం అనుకుంది అదే కదా. బాడీ డాట్ అపెండ్ చైల్డ్, ఏది అపెండ్ చేయాలి, మన యొక్క డివిజన్ అయితే అపెండ్ చేయాలి, డివిజన్. సో ఇప్పుడు చూడండి, చూడండి మనకైతే ఫైనల్ గా వచ్చింది హాయ్ నైస్ టు మీట్. మీరు అనుకొని ఉండొచ్చు HTML అయితే సింపుల్ గా డైరెక్ట్ ఒక డివ్ ప్లేస్ చేసుకొని డైరెక్ట్ ఒక పీ ట్యాగ్ ఇచ్చి హాయ్ నైస్ టు మీట్ యు అంటే అయిపోయింది కదా, ఎంత రాయాలా, అవసరమా అని అనుకోవచ్చు చాలా మంది. ఎస్, మీరు అన్నది కరెక్టే. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కొన్ని కేసెస్ లో ఎలిమెంట్స్ అనేవి మన డైనమిక్ గా కావాలి. ఓకే, అలాంటి కేసెస్ లో మనం ఖచ్చితంగా డౌన్ మ్యానిపులేషన్ అయితే చేయాలి. మీకు అలాంటి ఒక ఎగ్జాంపుల్ రియల్ టైం ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు మీకు చూపించాలనుకుంటున్నాను. లెట్ మీ గో టు మై బ్రౌజర్. సో ఇదొక నేను క్రియేట్ చేసిన ఒక ప్రాజెక్ట్ లో రియల్ టైం ఎగ్జాంపుల్. ఇందులో ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇదేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఒక క్యాండిడేట్ కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మన అందరం జాబ్స్ అప్లై చేస్తూ ఉంటాం కదా. జాబ్స్ అప్లై చేసినప్పుడు మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని కంపెనీస్ లో ఎక్స్పీరియన్స్ ఉందో మనకి ఎవరికి తెలియదు. ఫామ్ కి అలా అని చెప్పి ముందుగా ఇచ్చేసారు అనుకోండి, సపోజ్ 10 కంపెనీస్ లో వర్క్ చేశారంటే అప్పుడు ఒకవేళ అతను 6 కంపెనీస్ లో చేస్తుంటే అలా కాకుండా మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి డైనమిక్ గా యాడ్ అవ్వాలి. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తున్నానో చూడండి, ఎప్పుడైతే యాడ్ ఎక్స్పీరియన్స్ కొట్టానో అప్పుడు ఫామ్ అయితే వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఒక క్యాండిడేట్ త్రీ కంపెనీస్ లో చేసి వచ్చాడు, అతను మెన్షన్ చేయాలి ఫస్ట్ కంపెనీలో ఏం చేశాడు, ఆ కంపెనీ నేమ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో లెట్ మీ ఫిల్ ర్యాండమ్ గా ఇదైతే ఫిల్ చేస్తాను. ఎలా ఎలా మనకి ఎందుకు వర్క్ యూజ్ చేయాలి, జావా స్క్రిప్ట్ లో డామ్ మ్యానిపులేషన్ ఎంత ఇంపార్టెంట్ చూపించడం కోసమే ఈ యొక్క ఫామ్ అయితే నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. దర్ ఇస్ నో అదర్ మోటివేషన్ బిహైండ్ దిస్. సో ర్యాండమ్ గా ఏదో ఫిల్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు చూస్తే యాడ్ అని కొట్టంగానే అది ఇక్కడ డిస్ప్లే అయింది. ఇది ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ డామ్ మ్యానిపులేషన్ వల్ల ఇది జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ క్యాన్సిల్ బటన్ నొక్కుతానో పోతుంది చూడండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఓన్లీ ఇట్ కెన్ హ్యాపెన్. ఓకే, చూడండి, దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ డామ్ మ్యానిపులేషన్ ఓన్లీ. సో ఇక్కడ ఇది ఫిల్ చేశాక ఐ వాంట్ టు కీప్ అనదర్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా ఇలా బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఫామ్ రావటం, ఇదంతా త్రూ డామ్ మ్యానిపులేషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో దీనివల్ల ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది డామ్ మ్యానిపులేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ అనేది. బట్ ఎప్పుడైతే మనం ఫ్రేమ్వర్క్స్కి వెళ్తామో, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేస్తామో, మనం డైరెక్ట్ గా డామ్ మీద వర్క్ చేయము అక్కడ.
మనం DOM మ్యానిపులేషన్ అయితే రియాక్ట్ ఈజ్ ఆల్వేస్ డిక్లరేటివ్ అప్రోచ్. అక్కడ మనం DOM మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం లేదు. రియాక్ట్ విల్ మేనేజ్ అండర్ హుడ్ లో రియాక్ట్ అనేది మేనేజ్ చేసుకుంటుంది. బట్ అది ఎలా మేనేజ్ చేస్తుందో తెలియాలన్నా కానీ మీరు DOM మ్యానిపులేషన్ నేర్చుకోవాలి. ఈ సపోజ్ ఇదంతా రాయడానికి మీకు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసి ఉంటానో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? లెట్ మీ షో దట్ టు యూ. సో ఇక్కడ చూస్తే వన్ మినిట్. సో ఐ థింక్ public assets series dashboard. చూడండి, ఈ కోడ్ అంతా DOM మ్యానిపులేషన్ కోసం యూజ్ చేశాను. ఆల్మోస్ట్ 207 లైన్స్ అయితే యూజ్ చేశాను. ఓకే, జస్ట్ అలా తీసుకురావడం కోసం. యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ DOM మ్యానిపులేషన్. DOM మ్యానిపులేషన్ ఎందుకు యూజ్ అవుతుందో మీకు త్రూ ఎగ్జాంపుల్ గా లైవ్ లో చూపించాను. మీరు కూడా ఇలా వర్క్ చేయండి. ఇలా వర్క్ చేసి ఇలాంటి మోడల్లో ఏదో ఒకటి, అన్ని చేయకపోయినా కానీ బేసిక్ గా ఒక ఫామ్ క్రియేట్ చేయటం, ఇట్లా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా డైనమిక్ గా వచ్చేటట్లు చేయండి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు నో DOM మీద ఎంత బాగా చేయగలరు మీకు ప్రాక్టీస్ అయితే అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్.